గీతా జయంతి రోజు ఏం చెయ్యాలి? గీతా జయంతి మనకి మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు గీతా జయంతిగా చెప్తూ ఉన్నారు. జయంతి అనేది ఏంటంటాం మనం? ఎవరు పుట్టారో ఆ పుట్టిన రోజును మనం జయంతిగా చెప్తూ ఉంటాం. మహానుభావులందరిది కూడా తదనంతరం కూడా మనం వాళ్ళ పుట్టినరోజుని జయంతిగా జరుపుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఈ భగవద్గీతను కృష్ణుడు చెప్పినటువంటిది ఈ మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు అని చెప్తూ ఉంటారు. అయితే గీతోపదేశం ఎప్పుడు చేశాడు కృష్ణుడు? భారత యుద్ధ సమయంలో కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేశాడు. అయితే ఎప్పుడు అది జరిగింది? భారత యుద్ధం ఎప్పుడు జరిగింది? మామూలుగా లెక్కల ప్రకారం ఏం చెప్తూ ఉంటారు? కార్తీక బహుళ అమావాస్య మొదలుకొని భారత యుద్ధం జరిగింది అని, ఆ తర్వాత చివరికి అంపశయ్య మీద భీష్ముడు ఉన్నాడు అనేటువంటి విషయం మనకి కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే మనకి భీష్ముడు మరణించినప్పుడు భీష్ముడి గురించి కూడా మనం చెప్పుకుంటూ ఉంటాము. దానికి సంబంధించినటువంటివి కూడా మనం పండగలు చేసుకుంటూ ఉంటాము. భీష్ముడు అంపశయ్య మీద ఉన్నాడని భీష్ముడికి తర్పణాలు చేయాలని చెప్పేసేటువంటి పండగలు కూడా మనం చేసుకుంటూ ఉంటాం. ఇది ఇక్కడ చెప్పొచ్చేటువంటి విషయం ఏంటంటే మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేశాట. చేసిన రోజు కాబట్టి మార్గశిర శుద్ధ ఏకాదశిని గీతా జయంతి జరుపుకోవాలి అంటూ ఉంటారు. గీతలు చాలా ఉన్నాయి మనకి. శివగీత ఉంది, విష్ణు గీత ఉంది, రకరకాల గీతలు మనకి పురాణాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఎన్నో రకాల గీతలు ఉన్నప్పటికీ కూడా మనకి గీత అని ప్రాచుర్యంలో ఉన్నది మాత్రం భగవద్గీతకి మాత్రమే. ఆ భగవద్గీత అంటే ఎవరు? భగవంతుడైనటువంటి కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పినటువంటిది భగవద్గీతగా మనం చెప్తూ ఉంటాం. ఎప్పుడైతే భారత యుద్ధం ప్రారంభమైందో అర్జునుడు భయపడి వెనక్కి తగ్గేట, యుద్ధం చెయ్యనన్నట్ట. ఎదురుగా ఉన్నటువంటిది సహోదరులు, గురువులు, పితృదేవతలు, భీష్ముడు ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకొని వాళ్ళని చంపి ఆ తర్వాత నేను రాజ్యం ఏలితే ఏమిటి, లేకపోతే ఏమిటి, ఇంతమంది రక్త సంబంధికుల్ని, పెద్దవాళ్ళని, గురువులని వధించటానికి నాకు మనస్కరించటం లేదు కృష్ణ అని పిరికితనం వచ్చిందిట. ధర్మ సందేహం ఆయనకి వచ్చిందిట. ఇప్పుడు ధర్మ సందేహం వచ్చినప్పుడు ఆయనకి గీతోపదేశం చేసి యుద్ధోన్ముఖుడిని చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ గీతలో చెప్పనటువంటి విషయం ఏది మనకి కనిపించదు. ఎవరెవరు ఎప్పుడు ఎలాంటి సందేహాలు వచ్చినప్పుడు ఏం చెయ్యాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఎలా జీవితాన్ని గడపాలి, ఏం చెయ్యాలి, యుద్ధం అంటే ఏమిటి, యుద్ధోన్ముఖుడు ఎప్పుడు కావాలి, వధించేది ఎవరు, వధించబడేది ఎవరు, ఇలా అనేక విషయాలు మనకి భగవద్గీతలో కనిపిస్తాయి. ఈ రోజుల్లో చాలామంది ఏమిటంటే అందరికి కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ అని ఇంకేదో అని చేస్తూ ఉంటారు. నిజానికి భగవద్గీత, భారతం, భాగవతం, రామాయణం లాంటివి కనీసం చిన్న చిన్న కథలుగా అయినా చదువుకుంటూ ఉంటే ఎవరు కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ అని క్లాసులకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండదు. ఎప్పుడు ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎలాంటి సమస్య వచ్చినప్పుడు, ఎలాంటి ధర్మ సందేహం వచ్చినప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏం చెయ్యాలి అనేటువంటి అనేక విషయాలు మనకి భగవద్గీతలో కనిపిస్తూ ఉంటాయి. అందుకని గీత అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఒక్కసారైనా చదవాలి. కానీ నిజానికి ఈ రోజుల్లో జీవన విధానాలన్నీ కూడా మారిపోయి పాశ్చాత్యుల అనుకరణ ఎక్కువగా పెరిగిపోతూ ఉంది. తద్వారా అశాంతి, చీకటి జీవితాలు మిగిలిపోతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా అవినీతి పెరిగిపోతూ ఉంది. ప్రతి వాళ్ళ జీవితంలో చీకటి కోణాలు కనిపిస్తూ ఉన్నాయి. అలా కాకుండా అసలు మనిషి అనేవాడు ఏ విధంగా జీవించాలి, మనిషికి కావలసింది ఏమిటి, భగవంతుణ్ణి ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఎలాంటి సందేహాలు వచ్చినప్పుడు వాటిని ఏ విధంగా నివృత్తి చేసుకోవాలి, ధర్మ సందేహం వచ్చినప్పుడు మంచి ఏం చేయాలి, చెడు ఏం చేయాలి, దానికి గీత ఎక్కడ అనేటువంటి అనేక ధర్మ సూక్ష్మాలు మనకి భగవద్గీతలో కనిపిస్తూ ఉంటాయి.